అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ మరియు తెలంగాణలో మరొకసారి మరి కాసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇప్పటికే జోరు వానలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక ప్రాంతంలో మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల వర్షాలు కురుస్తాయని వెల్లడించిందనమాట. ఇక దీంతోపాటు తెలంగాణలో చూసుకుంటే 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ఉదయం 8:30 వరకు కూడా ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్కు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం. ఇక ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది.